శ్రీమాత్రే నమః. గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి. ఈ రోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మంత్రశాస్త్రం అంటే ఏంటి అన్న దాని గురించి కొన్ని ఎపిసోడ్ రూపంగా అంటే కొన్ని భాగాల రూపంగా మీకు అందించాలి, మంత్రశాస్త్రం గురించి కాస్త వివరణ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో మీ ముందరికి రావడం జరిగింది. ముందుగా మంత్రశాస్త్రము వాగర్ధావ్యవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నాంది ప్రస్తావన. మంత్రశాస్త్రం అన్ని ఆధ్యాత్మిక సాధనాలలోకెల్లా విశిష్టమైనది. ఇది మనందరికీ కూడా తెలుసు. పునాది రాయి లాంటిది. మంత్రశాస్త్రంలో అభ్యాసం కూడా సాధకునిలో క్రమశిక్షణను నేర్పిస్తుంది. మంత్రశాస్త్రం ధ్వని శాస్త్రం అంటే మీకు ఆశ్చర్యంగా ఉందనుకుంటాను. ప్రతి శబ్దము ఎలా పుడుతుంది, దాని జనక స్థానాలు ఏమిటి, ఆ శబ్దం ప్రయోజనం ఏమిటి లేదా నష్టం ఏమిటి అన్న విషయాలు మంత్రశాస్త్రం అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఒక సాధకుడి వైశ్విక చైతన్యాన్ని, వైశ్విక లయను ఈ శబ్దం అనగా మంత్రం ఎలా ప్రభావితం చేస్తుందో మంత్రశాస్త్రం చర్చిస్తుంది. మన శరీరంలో గల వేలాది నాడులను ఈ శబ్దం ఎలా పని చేయిస్తుందో, వాటి లయ, మంత్రోచ్చారణ సమయం, ఉచ్చారణ పద్ధతులు, వీటన్నిటినీ మంత్రశాస్త్రం చర్చిస్తుంది. వివిధ సందర్భాలలో ఉపయోగించే మంత్రాలు, సాధన, ఆ సాధనా తత్వం లేదా ఆ మంత్రతత్వం, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయాలి. ఇదంతా కూడా మంత్రశాస్త్ర పరిధిలోకే వస్తుంది. ప్రకృతిలో ఎన్ని నిగూఢ శక్తులు ఉన్నాయి, మీ కోరికలు బట్టి వాటి స్పందన ఉంటుంది. ఆయా ప్రకృతి శక్తులు ఒక సాధకుడు పొందే జ్ఞానాన్ని బట్టి, పొందగలిగే సిద్ధిని బట్టి వాటి అభివ్యక్తీకరణ ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం జీవాత్మ యొక్క పరికరాలమే. జ్ఞానాన్ని మనం వెతకడం కాదు, జ్ఞానమే మనల్ని పరిచయం చేసుకోవడానికి, వరించడానికై వస్తుంది. సిద్ధంగా ఉండండి. మనం అనంతమైనటువంటి చిత్ శక్తి విలాసంలో శక్తి స్పందనలుగా భావించుద్దాం. మనలను అమరులను చేయడానికి అనంత జ్ఞానం మనతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించండి. మరొక భాగంలో, రెండవ భాగంలో మన మంత్రశాస్త్రం గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం. సెలవు.